అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. జాతరకి వెళ్లడం అంటే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. అయితే వెళ్లే ముందు వేసే లెక్కలకు జాతరలో ఉన్న ఖర్చులకు ఏమాత్రం పొంతన ఉండదు. అయితే జాతరలో సహజంగా భక్తులు కొబ్బరికాయలు, పూలు కొంటుంటారు. ఈ సమయంలో వాటి ధరలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు జాతర వద్ద ఉండాలంటే ఏదైనా గదిని అద్దెకు తీసుకోవాల్సిందే, జేబులు ఖాళీ అవ్వాల్సిందే. ఇక చిన్న చిన్న జాతరలోనే ఇలాంటి పరిస్థితులుంటే అయోధ్య లాంటి మహానగరంలో రామాలయ ప్రారంభోత్సవానికి ఖర్చులు ఏ విధంగా ఉంటాయో అంచనా వేయండి. ప్రస్తుతం అయోధ్యలో కార్యక్రమ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తున్నా అక్కడికి వెళ్లిన భక్తుల బసకి స్థానిక హోటళ్లు అద్దెను అమాంతం 10 రెట్లు పెంచేశాయి. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రారంభోత్సవ మహా జాతర జరగబోతుంది. దీంతో భక్తులు అక్కడకు వెళ్లి ఉండాలంటే హోటల్ రూమ్స్ ధరలు భారీగా ఉన్నాయి. లక్షలాది భక్తులు ఈ మహత్కర కార్యక్రమానికి రావటానికి సిద్ధమైన అక్కడి అద్దెను చూసి జంకుతున్నారు. అయినా కూడా అయోధ్యలో హోటళ్ల బుకింగ్స్ ఇప్పటికే 80% పూర్తయ్యాయి. హోటల్ రూమ్ బుకింగ్ ధరలు గతంలో కంటే సుమారు 5 నుంచి 10 రెట్లు పెరిగినా కూడా రికార్డు స్థాయిలో బుకింగ్స్ నమోదయ్యాయి. ప్రముఖ హోటల్ అయోధ్య ప్యాలెస్ లో ఒక్క గది అద్దె 3,700 రూపాయలు ఉండగా ఇప్పుడు 18,500 రూపాయలకి పెంచేశారు. ఇక ది రామాయణ్ హోటల్లో రోజువారీ గది అద్దె 14,900 రూపాయలు ఉండగా అది కాస్త 40,000కు పెరిగిందట. ఇక సింగిల్ కలెక్షన్ హోటల్లో ఒక రూమ్ అద్దె 16,800 రూపాయల నుంచి 70,500 రూపాయలకు పెరిగినట్లు భక్తులు చెబుతున్నారు. దీంతో ఈ విధంగా అద్దె గదుల రేట్లు ఉంటే సామాన్య భక్తులు ఎలా అయోధ్యకి వస్తారని యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఈ అద్దె గదుల ధరలను తగ్గించే ప్రయత్నం చేయాలని యూపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.